హలో ఎవరోన్, వెల్కమ్ టు అర్బాక్స్ మీడియా. నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తమ్ముడు కొడుకు నారా రోహిత్ గారి పెళ్లి మనందరికీ తెలిసిందే. హీరో రోహిత్ గారిది పెళ్లిని మొత్తం చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి, ఆ తమ్ముడు కొడుకు పెళ్లి ఉందన్న సంగతి కూడా మర్చిపోయి, ఆంధ్రాలో ఏదైతే తుఫాన్ అనౌన్స్మెంట్ వచ్చిందో వాతావరణ శాఖ నుంచి, అప్పటి నుంచి ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు కాదు, లోకేష్ గారు కూడా ఫ్యామిలీ ఫంక్షన్లకు ఎక్కడికి ఫ్యామిలీని కూడా వదిలేసి కేవలం ప్రజలతోనే ఉండి ప్రజలను ఎట్లా కాపాడుకోవాలి, ప్రజలను ఎట్లా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలి, ఈ తుఫాను నుంచి ప్రజల్ని రాష్ట్రాన్ని ఎట్లా కాపాడాలన్న ఆలోచనతోనే ఉన్నారు తప్ప, ఒక ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, పెళ్లి ఉందన్న సంగతి కూడా మర్చి ప్రజల కోసం పనిచేసే నాయకులు దొరకడం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. ఇది చాలా మందికి అయితే షాకే గురి చేస్తుంది. చాలా మంది షాక్ అవుతారు కూడా. నారా లోకేష్ గారిని కూడా నారా చంద్రబాబు నాయుడు లాగానే తయారు చేస్తారు. నారా లోకేష్ గారు కూడా ఇంకా అదే విధంగా వాళ్ళ ఫాదర్ ఏదైతే ఆలోచన ఉంటుందో ఆలోచన తగ్గట్టే ఈయన కూడా ముంగడు పోవడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి అనుకోవాలి. ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నా లేకున్నా పెళ్లి అవుతుంది. రాష్ట్ర ప్రజలకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు అవసరం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికే నేను ఓటేస్తా. వీడియో మీకే అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.